హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో మీకు నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి బీరకాయ పప్పు చేస్తున్నాను. సో బీరకాయ పప్పుకి వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. 1 కప్కి నేను ఒక 3 కప్స్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను కొంచెం పల్చగా చేస్తాను పప్పు. సో దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బీరకాయ చాలా ఫ్రెష్గా ఉండింది. నిన్న షాప్లో తీసుకొని వచ్చాను, స్వదేశీలో. చాలా బాగుండింది. సో ఇక్కడ ఒక కప్పు మొయిని బీరకాయ, జస్ట్ కొంచెం ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ బీరకాయ వేస్తే తీయగా అయిపోతుంది పప్పు. అండ్ తర్వాత పచ్చిమిర్చి ఇది ఒక 10 వేసాను. అండ్ కొంచెం చింతపండు. అండ్ ఇందులోకి మెంతి ఆకు ఉంటుంది కదా, ఎండిపోయినది. సో అది నేను ఇలా క్రష్ చేసి వేసేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఇన్స్టాపాట్లో పెట్టేస్తున్నాను. ఒక 6 to 7 minutes పెట్టుకుంటే మనకు పప్పు అయిపోతుంది. సో అది అయిపోయే లోపల పోపు పెట్టేస్తున్నాను ఇక్కడ. సో కొంచెం నెయ్యితో పోపు పెట్టుకుంటే పప్పు అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. సో పోపు అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. నేను ఇన్స్టాపాట్లో చేస్తాను మ్యాక్సిమం నాకు కుకింగ్ అంతా. నేను ప్రెషర్ కుక్కర్ కూడా యూఎస్కి ఈసారి వచ్చినప్పుడు తీసుకురాలేదన్నమాట. సో నాకు అందులో కుక్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ అంతా బయటకు వచ్చేసి పసుపు కారం అంతా క్లీన్ చేయాలంటే నాకు చాలా కష్టమైపోయేది. అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఇందులోనే చేస్తాను. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇందులోకి కొంచెం కల్లు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసేసి బాగా మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత నేను పోపు యాడ్ చేసేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్. పప్పు అన్నది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోకి టమాటో రసం చేస్తున్నాను. ఇది మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ అండి. మా ఇంట్లో చాలా బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం టమాటోస్ ఎక్కువ పడతాయి ఇందులోకి. సో నేను ఇక్కడ 4 టమాటోస్ తీసుకుంటున్నాను. సో టమాటోస్ అన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక బౌల్ పెట్టేసుకుని అందులోకి పోపు అన్నీ యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మన టమాటో ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి. సో ఈ టమాటో రసానికి ఆనియన్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ తర్వాత పసుపు, అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి దీన్ని. ఇలా కొంచెం ఒక 5 minutes మగ్గిన తర్వాత ఇందులోకి మనము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం కారం అండ్ ఎండు కొబ్బరి మిక్సీకి పట్టింది అన్నీ యాడ్ చేసేసుకొని ఇంకొక 5 minutes బాగా మగ్గనివ్వాలన్నమాట. అండ్ బాగా అంతా కుక్ అయిపోయిన తర్వాత పుట్నాల పొడి, పప్పుల పొడి అంటారు కదా, అది యాడ్ చేసేసుకొని ఇంకా కారం, ఉప్పు అన్నీ తగినన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక పెద్ద గ్లాసు 2 cups యాడ్ చేస్తున్నాను 4 టమాటోస్కి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, టమాటో రసం అన్నది రెడీ అయిపోయింది. సో ఈ ఫుడ్ రెడీ అయిపోయే లోపల నేనేం చేశాను అంటే ఇంట్లో ఉన్న వడియాలు, అప్పడాలన్నీ కొంచెం ఎండ బాగుందని చెప్పేసి బయట పెట్టుకుంటున్నాను. ఎండ చూసారా అసలు ఎలా ఉందో ఈరోజు, అంటే సూపర్గా ఉంది క్లైమేట్. సో అదిరిపోతూ ఉందన్నమాట. సో అందుకనేసి ఫుల్గా ఒక 1/2 hourకి డ్రై అయిపోయాయి. సో చూసారు కదండి బయట ఎంత ఎండ ఉంది. సమ్మర్లో జనరల్గా ఇలానే ఉంటుంది, బట్ ఈ వింటర్లో ఇలా వచ్చింది అంటే ఈ టైంలో నేను ఇవన్నీ చేసేసుకుంటాను అనమాట. బయట పెట్టే ఎండబెట్టే పనులన్నీ చేసేసుకుంటాను. సో ఇంక అప్పడాలు కూడా వేయించేసేసాను అనమాట. సో ఇవాళకి లంచ్ అయితే పటాపట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నిన్నటి వీడియోలో నేను స్వదేశీ అని ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంటుంది. యాక్చువల్గా చాలా బాగానే ఉంటాయి ప్రోడక్ట్స్ అన్నీ, బట్ ఈసారి నాకు ఇలా వచ్చింది. సో అయితే చూపిస్తాను. ఆరా బ్రాండ్ జాగరీ. ఈ బెల్లం వచ్చేసి ఫుల్ బూజు పట్టేసింది అనమాట. సో నాకు డౌట్ వచ్చి నేను 2 types తీసుకొచ్చాను. ఇంకోటి వచ్చేసి అనకాపల్లి. యాక్చువల్గా నాకు మ్యాంగో లీఫ్లో దొరుకుతుంది ఇంతకుముందు, అది ఇప్పుడు రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు డిఫరెంట్గా ఈ 2 తీసుకొచ్చాను. ఒకటైతే ఫుల్ బూజు పట్టేసింది, అది చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సో వాళ్ళైతే మనీ మనకి రిటర్న్ ఇస్తారు. ఇదే ప్రోడక్ట్ తీసుకొని బిల్ తీసుకొని వెళ్తే వాళ్ళు మనకి మనీ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ప్రతి పీస్ ఇలానే ఉంది, బాగా బూజు పట్టేసింది అనమాట. ప్రతి పీస్లో అలా అయిపోయింది. మేబీ ఏమన్నా కొంచెం మాయిశ్చర్ ఉండటం వల్ల ఇలా అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. జనరల్గా మనకి సాఫ్ట్ బెల్లం ఉంటుంది కదా, మెత్తగా ఉండే బెల్లం అయితే ఇలా అవుతుంది ఎక్కువగా. మరి వాళ్ళు చెక్ చేసుకున్నారో లేదో మనకైతే తెలీదు ప్యాకింగ్ చేసే ముందు. అండ్ ఇది వచ్చేసి ఈ బెల్లం బాగానే ఉందండి, కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంది, హార్డ్గా పుల్లగా అలా ఉంది. సో నేను అమెజాన్ నుండి కొన్ని వస్తువులు తెప్పించానండి, అవి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే నేను అమెజాన్లో తెప్పించిన ప్రోడక్ట్స్ అయితే చూడండి, వీటి గురించి డీటెయిల్గా నేను లాస్ట్లో చెప్తాను. నా ఫేవరెట్ ఇది బోరోప్లస్, ఇండియా నుండి తెచ్చినది అయిపోయింది, అందుకని ఇంక ఇక్కడ తెప్పించుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి విటమిన్ ఈ. సో ఫోన్ కేస్ పాడైపోయింది, సో కార్డ్స్ అందులో పెట్టుకుని ఏదైనా ఒక కార్డు మనం ఎప్పుడన్నా హ్యాండ్ బ్యాగ్ కానీ పర్స్ మర్చిపోయినప్పుడు దీంట్లో ఒక కార్డు కానీ కొంచెం మనీ పెట్టుకుంటే ఐడి మనకి సేఫ్ అనమాట. ఫోన్ ఎప్పుడు మనతో ఉంటుంది కదా, సో అందుకనేసి ఇలా తెప్పించాను. పర్ఫెక్ట్గా ఉంది నా ఫోన్కి. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి, బోరోప్లస్ ఆలోవెరా జెల్. నేను ఇంతకుముందు చాలా నా పాత వీడియోలో కూడా నేను చూపించాను, ఇది చాలా మంచిది. ఇది కూడా నాది అయిపోయింది, ఇక్కడ తెప్పించింది, సో అదొకటి తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ట్యాగ్, ఇది ఆ చిన్న పాప కోసం తెప్పించాను. పెద్ద పాప దగ్గర ఫోన్ ఉంది, సో తను ఎక్కడుంది నాకు తెలుస్తుంది. చిన్నది ఏంటంటే బస్కి వస్తుంది కదా, సో తనకి కొంచెం సేఫ్టీ వైజ్ అన్నట్లు తీసుకున్నాను అనమాట. దానికి కావాల్సిన వాచ్ తీసుకున్నాను, ఇందులో పెడతామన్నమాట. అది మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను ఇది ఎలా అనేసి. ఇది నా ఇన్స్టాపార్ట్వి రబ్బరు గ్యాస్ కట్ అంటారు కదా, అది పోయింది, సో అందుకనేసి ఇవి తెప్పించాను అనమాట. జస్ట్ ర్యాండమ్ స్టఫ్. అండ్ ఇది చెప్పలేదు కదా, ఇది వచ్చేసి హుక్స్ అండి. ఇక్కడ యాక్చువల్గా మనకి వుడ్ ఉంటుంది కదా, అంటే మనకేమి వాల్స్ సిమెంట్ అలాంటి బ్రిక్స్ ఏం కాదు, ఇవి జస్ట్ షీట్స్ ఉంటాయి అన్నమాట, డ్రై వాల్ షీట్స్ ఉంటాయి. సో మనం పుష్ పిన్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సో ఏదైనా కొంచెం హెవీగా పెట్టుకోవాలనుకున్నప్పుడు హుక్స్ కావాలి కదా అన్నట్లు నేను ఇవి తెప్పించాను. ఇదైతే మనకి అన్ని రకాలు ఉంటాయి, లైక్ హెవీ వెయిట్ పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి. సో దానికోసమని ఇవి తెప్పించాను అనమాట. సో అవన్నమాట, జస్ట్ ర్యాండమ్ స్టఫ్. సో లంచ్ కూడా అయిపోయింది, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో లెట్స్ గో. సో మన లంచ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకెప్పుడు టేస్ట్ చేసేసి మీకు చెప్తాను. సో వేడి వేడి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. జనరల్గా మా సైడ్ రాయలసీమ సైడ్ చాలా గట్టిగా చేస్తాం పప్పుని, బట్ మా పిల్లల కోసం అని చెప్పేసి నేను కొంచెం పల్చగా చేస్తాను. అయినా సరే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ తర్వాత వేడి వేడి టమాటో రసం. మేము రసం లేనిది అస్సలు తినమన్నమాట, అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ రసం కంపల్సరీ ఉండాలి, రైస్ ఉంటే. సో అది పప్పు లేకున్నా పర్వాలేదు కానీ రసం అయితే ఉంటుంది రాయలసీమ సైడు. సో డిఫరెంట్ రసం అయితే చేస్తూ ఉంటాము, బట్ ఈ టమాటో రసం అనేది చాలా ఫేవరెట్ అనమాట అందరికీ మా సైడ్. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎవరికైనా తెలీదు అంటే ఇప్పుడైతే నేను రైస్, పప్పు అండ్ టమాటో పికిల్ ఇది కూడా నేనే చేశానండి, నిల్వ పచ్చడి.
సో ఈ పికిల్ రెసిపీ కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. ఇదైతే చాలా టైం టేకింగ్ అండి, బట్ వర్త్ ఇట్. నిల్వ పచ్చడి కదా, మనకి ఎక్కువ టైం పడుతుంది. నాకైతే పప్పులోకి పికిల్ వేసుకొని తింటేనే అది తిన్నట్లు అనిపిస్తుంది. కంపల్సరీ పికిల్ ఉండాలి, ఏదో ఒక పికిల్ ఏదైనా పర్వాలేదు, నిల్వ పచ్చడి అయితే ఉండాలన్నమాట. సో నాలాగా మీకు కూడా ఎవరికైనా అలవాటు ఉందా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా పప్పు అయితే తినడం అయిపోయింది. నెక్స్ట్ రసం టేస్ట్ చేస్తున్నాను. రసం అయితే అల్టిమేట్ అండి, ఇది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. సో ఇవాల్టి ఫుడ్ అయితే నాది చాలా చాలా బాగుంది. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో.